అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 20 సంవత్సరాల నుంచి మన రామాయంపేట పట్టణంలో మండలంలో నుంచి వచ్చే విద్యార్థులందరికీ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ సైక్లింగ్ కానీ 2K రన్నింగ్ కానీ పెడుతూ ఉన్నాము. దీంట్లో విద్యార్థులు చాలా వరకు ఎక్కువగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది. 2005, 2009 ఆ ప్రాంతంలో మేము ప్రారంభించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో చాలా ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళ భావి భవిష్యత్తు గురించి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పేసి విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నమస్కరించుకొని ఈరోజు మన రామాయంపేట మండలంలో మన మండల స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. దీంతోపాటు గత 3 రోజులుగా అటు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు, రామాయంపేట సైక్లింగ్ సెంటర్ కావచ్చు, వీళ్ళందరూ సహకారంతో మనము 3 రోజుల పాటు మనము ఈ సంబరాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న మొన్న ఫుట్బాల్, అలాగే ఈరోజు సైక్లింగ్. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల ఆఖరిలో మహిళల సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నందున ఈరోజు ఈ సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం, ఆయనకు మేజర్ శ్రీ ధ్యాన్ చంద్ గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఒలింపిక్స్లో మన భారతదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.